నెల్లూరు జిల్లా పెదవేగి ఎస్ఐ తమను కొట్టారు అంటూ యువకులు ఆరోపిస్తున్నారు. మద్యం సేవించుండటంతో తమ బండిని ఆపకుండా వెళ్లామని, ఎస్ఐ తన సిబ్బందితో తమను వెంబడించి పట్టుకుని చితకబాదారని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రపురంలో పోలీసులు పక్కన ఉన్నారు. వాళ్ళు ఉన్నారని కొద్దిగా స్పీడ్గా వచ్చేస్తున్నాం. కొద్దిగా డ్రింక్ వేసి సగం బండిలో పెట్టుకొని వస్తుండగా కొద్దిగా ఊరు రామచంద్రపురం పెట్రోల్ బంక్ దాటాక ఇళ్ళకాడండి పక్కకు వదిలేసాం బండి. మమ్మల్ని ఫాలో చేశాడు. భయం వేసి మేము పక్కకి వదిలేసి మా వాడు ఎక్కి నేను వెళ్ళిపోయాం. నేను డాబా ఎక్కానండి. పైకి డాబా ఎక్కితే ఆడికి వచ్చి కొట్టాడండి. ఎస్ఐ గారండి, పెద్దవేగి ఎస్ఐ గారండి. అన్న ఏం లేదండి, కొట్టేశాడు. మేము ఎట్లా వెళ్ళొస్తున్నామండి గృహప్రవేశానికి. ముందు ఆగిన మాట వాస్తవమే, బండిలో ముందు ఉంది. అయినా ఏం లేదండి. ఎవరింట్లో దొంగతనం దొరతాకెళ్ళారు, నువ్వు ఎవరింట్లో దొరతాకెళ్ళావరా అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారండి. కొట్టలేదు, తాగి ఎక్కడ పడిపోయాను అంటున్నాడండి. తాగితే ఇట్టుంటాయండి దెబ్బలో. తాగి పడిపోతే మొహం పడి తలకాయ పోయి కాళ్ళు కొట్టిపోతాయి. ఇదండి స్టిక్ ఉంది కదా తెల్లది, దాంతో కొట్టాడండి. ఇరిగిపోయిందండి అది. పెద్దవేగి ఎస్ఐ ఆయన పట్టుకుని కొట్టేశాడు. కొట్టేసి మొహం మీద పెట్టి కొట్టాడు. లాఠీ పెట్టి కాళ్ళ మీద చేతుల మీద ఆయన దొరికిన కాడికి కొట్టాడు. చేయి ప్యాచర్ అయింది. మా తమ్ముడు వెళ్ళంగానే అన్నయ్య నన్ను కొట్టేశారనయ్య, విపరీతంగా కొట్టారనయ్య, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నుంచోలేకపోతున్నాను అన్నయ్య, నన్ను చంపేసేటట్టున్నారు, కొట్టేశారనయ్య, బండి తీసుకొచ్చి ఊరు బయటికి తీసుకెళ్ళి పడిపోయానని చెప్పమంటున్నారు వాళ్ళు అని చెప్పేశారండి. నేను వీడియో తీస్తుంటే ఎస్ఐ గారి మీదకి వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ అడ్డుగోలుగా ఫోన్ లాక్కున్నాను. నాది వీడియో తీయలేదు, నన్ను అక్కడ అడ్డుకున్నాడు. వీడియో తీయటం అయితే నాకు ఇంకా నిజాలు బయటకు వచ్చాయి. వీడియో తీయలేదు. ఇందులో ఎవరు కొట్టారు సార్, ఎందుకు కొట్టారు మా తమ్ముడిని అని చెప్పేసి అడిగితే, లేదయ్యా పడిపోయాడు, తాగినోడు మాటలు నమ్ముతారేంటి, ఆడు తాగేసి పడిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన చేసి వెళ్ళిన వాళ్ళు అక్కడికి మా వాళ్ళు వీళ్ళు చేసి పట్టుకుంటే మళ్ళీ ఇంట్లో దూరారు. నీ మీద కేసు పెడతాను,